హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే కాశీలో డే 1 అంటే మా కాశీలో డే 1 మేము ఏ టెంపుల్స్కి వెళ్ళాము, ఎలా దర్శనం జరిగింది ఏంటి అనేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. కాశీకి మా ట్రైన్ రీచ్ అవ్వడానికి మార్నింగ్ 8:20 అయిందనమాట. సో మేము హోమ్ స్టేకి రీచ్ అయిపోయి 10కి అరౌండ్ ఇంకా అక్కడి నుంచి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం లంచ్ చేసుకొని అగైన్ 2:30, 3 o'clockకి టెంపుల్కి వెళ్ళడానికి ఇంకా అందరము రెడీ అయ్యి బయటకు వచ్చామన్నమాట. ఇలా షేర్ ఆటోస్ మాట్లాడుకున్నాం. హోమ్ స్టే వాళ్ళని అడిగితే వాళ్ళే అరేంజ్ చేశారు, మనమే పే చేయాలి, బట్ వాళ్ళైతే అరేంజ్ చేస్తారనమాట. ఎందుకంటే 11:30 to 4 o'clock మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ కాశీలో క్లోజ్ ఉంటాయి. సో మెయిన్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ మాత్రం క్లోజ్ ఉండదు, బట్ రిమైనింగ్ టెంపుల్స్ మాత్రం మనం టైమింగ్ చూసుకొని విజిట్ చేయాలన్నమాట. ఇంకా మరి ఇప్పుడు మేమైతే ఫస్ట్ ఎక్కడికి విజిట్ చేయాలి అని అనుకున్నామో దాన్ని బట్టి ఆ టైమింగ్ చూసుకొని వెళ్తూ ఉన్నాము. సో చాలా వరకు షేర్ ఆటోస్లో వెళ్తాము, బట్ మెయిన్ చాలా కాశీలో స్ట్రీట్స్ అన్నీ చాలా నేరోగా చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం ఇలా రిక్షాస్లో వెళ్ళాల్సిందే. అంటిల్ కొంచెం వరకే మెయిన్ ఆటో షేర్ ఆటోస్ వెళ్తాయి, రిమైనింగ్ అంతా ఇలా రిక్షాలో వెళ్ళాలి. నిజంగా ఆ రిక్షాలో అలా వెళ్తుంటే మాకు చాలా బాధ వేసింది. వాళ్ళు చాలా కష్టపడి అలా రిక్షా అంతా చేస్తూ ఉంటే దొక్కుతూ ఉన్నారు కదా, కానీ తప్పలేదు, అంత దూరం ఉంది, నడవడానికి కూడా మాకు ఆప్షన్ లేదనమాట. అందుకని ఆ టెంపుల్కి అలా దీంట్లో వెళ్ళాము. ఫైనల్గా ఇంకా అలా వెళ్తూ కాలభైరవ టెంపుల్కి వెళ్ళాలి అనేసి ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయిందనమాట ఇక్కడి నుంచి. సో ఒక దాదాపుగా మా హోమ్ స్టే నుంచి కాలభైరవ టెంపుల్కి ఒక 15 minutes దాకా ఉందన్నమాట. అందుకని రిక్షా తీసుకోవాల్సి వచ్చింది. ఫైనలీ మేమైతే కాలభైరవ ఆలయానికి రీచ్ అయిపోయాము. సో కాశీకి రాగానే కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే కాశీకి వస్తామని ఒక నమ్మకం. కాలభైరవుడిని ఫస్ట్ దర్శనం చేసుకోవాలి, తర్వాతే కాశీ విశ్వనాథునైనా వేరే దేవుళ్ళనైనా దర్శనం చేసుకుంటారు ఎవరైనా. సో అలా మేము కూడా ఫస్ట్ కాశీలో కాలభైరవుని దర్శనం కోసమే వచ్చామన్నమాట. ఇవైతే గుళ్ళన్నీ చాలా చిన్నదా నేరో ప్యాసేజెస్ లైక్ చిన్న సందుల్లో ఉన్నాయన్నమాట మొత్తం టెంపుల్స్ అన్నీ. సో చాలా చాలా చిన్నగా ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువ ఉంది. మనం ఒక గ్రూప్తో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అందరూ ఒక గ్రూప్గా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్లో మొబైల్స్ ఏవి అలౌ చేయరు, అన్నీ లాకర్స్లో పెట్టేసేయాలన్నమాట. బట్ ఓన్లీ కాలభైరవ టెంపుల్లో మాత్రం మనకి మొబైల్ కూడా అలౌ ఉంది, బట్ మెయిన్ టెంపుల్కి వెళ్ళాక మనం వీడియో క్యాప్చర్ చేయడానికి ఫొటోస్ తీయడానికి లేదనమాట. అంటిల్ దాన్ మేము అయితే అన్ని వీడియోస్ అన్నీ కవర్ చేశాను. మోస్ట్లీ కాలభైరవ టెంపుల్ దగ్గర ఎక్కువ వీడియోస్ కవర్ చేశాను, మిగతా టెంపుల్స్లో ఎక్కడ కెమెరా అలౌస్ లేదు. సో ఇక్కడ చూస్తున్నారా, అది బేసిల్ లీఫ్ అనమాట. అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది. అది కాలభైరవునికి ఇక్కడ అర్పిస్తున్నారు అందరూ. చాలా చాలా బాగుందన్నమాట. క్రౌడ్ మేము ఆల్మోస్ట్ 4కి రీచ్ అయ్యాము ఈవినింగ్, అయినా అప్పటికే టెంపుల్ ఓపెనింగ్ టైం అయినా ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. అసలు చాలా వేడిగా ఉంది, తర్వాత క్రౌడీగా ఉంది. సో బట్ వితిన్ ఒక 10-15 minutesలోనే దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాలభైరవ ఆలయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఒక్కసారి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాక మనం దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా. అసలు దేవుడిని చూస్తూ ఉంటే మనకి చాలా ప్రశాంతంగా చాలా ఆధ్యాత్మికంగా ఉంటుందన్నమాట. సో టెంపుల్లో దర్శనం అంతా అయిపోయాక మనం చుట్టూ గమనిస్తే మన చుట్టూ చాలామంది ఒక బెత్తంలాగా తీసుకొని మనకి తల మీద ఇలా వెళ్తూ ఉంటే కొడుతూ ఉంటారనమాట. అదేంటంటే నేను వినడం, ఒక్కసారిగా మనం చనిపోయిన తర్వాత మళ్ళీ మనం పైన వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భైరవ దండన అని ఉంటుంది. సో ఆ భైరవ దండన ఒక్కసారి ఎవరైతే కాశీకి వచ్చి ఈ కాలభైరవ ఆలయంలో చేయించుకుంటే అక్కడ భైరవ దండన ఉండదు అనేసి ఒక నమ్మకం అనమాట. అందుకే కాశీలో ఖచ్చితంగా అక్కడికి వచ్చి అందరితో ఆ భైరవ దండన చేయించుకుంటారు. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ మంది ఉన్నారు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరికైనా ఒక 20-30 మనం వాళ్ళు దండన చేసినందుకు 20 or 30 or 50 ఇచ్చేస్తే అయిపోతుంది, కానీ అందరి దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనిపించింది. డెఫినెట్గా మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము బయటికి వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా, అందరూ అయితే ఎంత పెద్ద లైన్ ఉందంటే దర్శనం తర్వాత కూడా చూడండి, ఫుల్ క్యూ లైన్స్లో ఫుల్గా ఉన్నారు జనాలు. సో
సో మనం వీలైనంతగా టెంపుల్ ఓపెనింగ్ టైంలో వెళ్ళిపోవడమే కరెక్ట్ అనమాట. ఒక్కసారి కాలభైరవ దర్శనం అవ్వగానే అక్కడ బయటికి వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా అందరూ. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కాఫీ, టీ, లస్సీ చాలా బాగుంటాయి అనమాట. డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. జ్యూసెస్ సమ్మర్ కాబట్టి ఎక్కువ మేమైతే షుగర్ కేన్ జ్యూస్, తర్వాత లస్సీ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేసాము. సో ఇంక ఇక్కడ అందరు ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇమ్మీడియట్గా కాలభైరవ టెంపుల్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాలని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్ రీచ్ అవ్వడానికి అగైన్ ఇక్కడ నుంచి షేర్ ఆటో మాట్లాడుకున్నాం అనమాట. అగైన్ షేర్ ఆటోస్లో ఆల్మోస్ట్ అంటిల్ ఒక ప్లేస్ వరకే వెళ్తాయి షేర్ ఆటోస్. సో అగైన్ మరి అక్కడి నుంచి మళ్ళీ మనం నడుచుకోను లేదంటే రిక్షాస్లోనే వెళ్ళాలి. ఇది మాత్రం కొంచెం బాగా ఇబ్బంది అనిపించింది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది అయితే అది మోసం గురించి చేస్తున్నారనమాట, ఇక్కడి వరకే వెళ్తుందని. మనమే కొంచెం జాగ్రత్తగా పడి కొంచెం ముందు వరకు వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేస్తేనే వెళ్తున్నారు, లేదంటే చాలా దూరమే వదిలేస్తున్నారనమాట. అది మాత్రం బాగా జాగ్రత్తగా ఉండాలి. సో మేమైతే ఫస్ట్ టైం ఒకసారి మోసపోయాము. సో దెన్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి చెప్తున్నాం అనమాట, లేదు ఇంకొంచెం ముందర వదలాలి అని. సో వాళ్ళు ముందరకు వదిలారు. ఫైనల్గా ఇదైతే కాశీ విశ్వనాథుడి ప్లేస్ అనమాట. సో సెంటర్లో నంది ఉంటుంది, సరౌండింగ్స్ 4 స్ట్రీట్స్ ఉంటాయి. అన్ని ఆశ్రమాలు కానీ ఘాట్స్ కానీ టెంపుల్స్ అన్నీ ఆ నంది చుట్టూ ఆల్మోస్ట్ అన్ని స్ట్రీట్స్లో ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడికి వచ్చినామంటే షాప్స్ కానీ జ్యువెలరీ అన్నీ ఏవైనా ఈ స్ట్రీట్స్లోనే దొరుకుతాయి. ఇదంతా కంప్లీట్గా కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడి నుంచి ఇంకా మనము అంటిల్ క్యూ లైన్స్ వెళ్ళే వరకు ఏదైనా వీడియోస్ క్యాప్చర్ చేయొచ్చు. విగ్రహాలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడైతే బెనారస్ శారీస్ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. సైడ్ అయితే స్ట్రీట్ ఫుడ్ అంతా ఉంది, బట్ మేమైతే ఏది బయట ట్రై చేయలేదన్నమాట హెల్త్ కాన్షియస్లో. బట్ ఇక్కడ లస్సీస్ మాత్రం సూపర్ అనమాట. సో ఇంకిక్కడి నుంచి మా విశ్వనాథుడి దర్శనం క్యూ లైన్ ఇది. సో ఈ క్యూ లైన్లోనే ఇలా వెళ్తూ ఉండాలన్నమాట. ఒక ప్లేస్లో మొత్తం అన్ని లాకర్స్లో మొత్తం మొబైల్స్ అన్నీ పెట్టేసేయాలి. ఇంకా అక్కడి నుంచి మనం ఏం వీడియోస్ క్యాప్చర్ చేయడానికి ఏమీ లేదు. ఇదంతా షాపింగ్ ఏరియా కన. సో ఈ మధ్యలోనే మనకి డుండి గణపతి, సాక్షి గణపతి, తర్వాత కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణమ్మ, కాశీ విశాలాక్షి అందరినీ కవర్ చేయొచ్చు అనమాట ఈ గేట్లో మనం వెళ్ళిపోతే. సో మేమైతే మళ్ళీ కాశీ విశ్వనాథుడి దర్శనం ఫస్ట్ చేసుకొని దాదాపు 1 అవర్ పైన పట్టింది కాశీ విశ్వనాథుడి దర్శనం. ఇప్పుడైతే స్పర్శ దర్శనానికి ఒక టైమింగ్ ఉందన్నమాట. మాకైతే స్పర్శ దర్శనం దొరకలేదు, అందుకని నార్మల్ దర్శనమే చేసుకొని వచ్చేసాము. తర్వాత అక్కడ అన్నపూర్ణమ్మ ఉన్నది, అన్నపూర్ణమ్మ టెంపుల్ కూడా అసలు ఎంత బాగుంటుందంటే అక్కడ అన్నపూర్ణమ్మ దర్శనం కానీ అక్కడ అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళు ఫుడ్ అసలు చాలా చాలా బాగుంది. అందులో సౌత్ ఇండియన్ ఫుడ్ ఇచ్చారనమాట. మేము వెళ్ళినప్పుడు ఇడ్లీ, సాంబార్, వడ నైట్ అసలు చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడ మంచిగా అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకొని ఫుడ్ తినేసి బయటికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి కాశీ విశాలాక్షమ్మ అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఆమెకున్న అక్కడే చిన్న సందుల్లోనే అన్నపూర్ణమ్మకి చాలా దగ్గరగా విశాలాక్షమ్మ టెంపుల్ ఉంటుంది. విశాలాక్షమ్మ శక్తిపీఠం కదా, సో చాలా రష్ ఉంటుంది అనుకున్నాం. బట్ టెంపుల్ దగ్గర అయితే ఓవర్ క్రౌడ్ లేదు, చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగా జరిగిందనమాట విశాలాక్షి అమ్మవారి దర్శనం. ఈ దర్శనం అంతా మేము ఈవినింగ్ ఆల్మోస్ట్ 3:30కి అక్కడ రూమ్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి నైట్ 10:30 అయిందనమాట. చాలా టైం పట్టింది. సో అలా చూసుకొని పిల్లల్ని బట్టి ప్లాన్ చేసుకోవాలన్నమాట దర్శనం అంతా. మేమైతే కాశీలో 2 డేస్ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం అన్నీ ఒకరోజు అవన్నీ చూసేసాము టెంపుల్స్ అన్నీ. సో డే 2 ఎలా జరిగింది, ఏ టెంపుల్స్ విజిట్ చేసాము, ఘాట్స్ అన్నీ చూపించబోతున్నాను. సో ఈ వీడియో కంటే ముందు ఒక 2 వీడియోస్ పెట్టానమాట, ట్రైన్ జర్నీ వీడియోస్ ప్లస్ హోమ్ స్టే వీడియోస్ డీటెయిల్స్తో. సో ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వీడియోస్ లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను, ప్లీజ్ వాచ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.